నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ గారు రచించిన గురితప్పని బాణం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ శ్రీ కొసరాజు మోహన్ రావు మరియు స్నేహ సాహితీ సంయుక్త నిర్వహణలో మాధురి అంతర్జాల మాసపత్రిక నిర్వహించిన 2024 కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. ఇదో చారిత్రక కథ. క్రూరత్వంతో కరడు కట్టిన ముస్లిం రాజు ఘోరీని బాణంతో అంతమొందించిన పృథ్వీరాజు చౌహాన్ వీరత్వం గురించిన కథ ఇది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. కారాగారం బయట దివిటీలు వెలిగించారు. కాపలాదారుల మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. దూరంగా గుర్రాలు తిరుగుతున్నట్లు సకిలింపులు చెవులకు సోగుతున్నాయి. రాత్రి సమయం ఎంతైందో తెలియటం లేదు. కారాగారం లోపల ఉన్న అరుగు మీద కూర్చున్న పృథ్వీరాజు చౌహాన్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. తను మహమ్మద్ ఘోరీకి ఖైదీగా ఉన్న విషయాన్ని మనసు సరిపెట్టుకోలేకపోతుంది. రాజపుత్రునిగా సువిశాల సామ్రాజ్యానికి రాజుగా ఉన్న తాను తన చేతిలో 16 సార్లు చిత్తుగా ఓడిపోయిన ఘోరీని ఒక్కసారి కూడా క్షమించకుండా ఉంటే తనకి పరిస్థితి ఉండేదా అని పదే పదే అనిపిస్తుంది. కారాగారంలో ఏమి ఉందో, ఎంతమంది ఉన్నారో తెలియటం లేదు. అంత చీకటి. కళ్ళు తెరిచినా మూసినా చీకటే. అందమైన తన కళ్ళు ఊడబెరికి అంధుడిగా చేసిన ఘోరీపై పీకల దాకా కోపం తన్నుకుని వచ్చింది. పిరికి బందగా అతను చేసిన ఆ పని చౌహాన్లో ఒకలాంటి కసిని క్రోధాన్ని పెంచాయి. ఒకప్పుడు రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఉన్న అనేక సంస్థానాలకు అజ్మీరును రాజధానిగా చేసుకుని తాను సమర్థంగా పరిపాలించానన్న విషయం గుర్తుకొచ్చింది. తన ఓటమికి రాజపుత్రులలో అనైక్యత ఒక కారణం కాగా, తన వివాహానికి ఏమాత్రం అంగీకారం తెలపని కన్నౌజ్ ప్రాంతరాజు జయచంద్ర శత్రువుతో చేతులు కలిపి వెన్నుపోటు పొడవటం మరొక కారణంగా అతని మనసుకు అర్థమైంది. క్షమించమని అడిగితే బద్ధ శత్రువును కూడా వదిలిపెట్టగలిగిన దయార్ద్ర హృదయం కలిగిన తన వంటి రాజపుత్రుడికి ఇంతటి పెద్ద శిక్ష విధించటం సమంజసమా అని భగవంతుడిని అడగాలని అనిపిస్తోంది. ఒక్కసారి పృథ్వీరాజు చౌహాన్కు తను ప్రేమించి వివాహం చేసుకున్న రాణి సంయుక్త గుర్తుకొచ్చింది. నిర్లక్ష్యంగా గర్వంగా ఉండే తన కళ్ళంటే ఎంత ఇష్టమని ఎప్పుడూ చెప్తూ ఉండే సంయుక్తకు తను ఇప్పుడు అంధుడినైపోయిన విషయం తెలిసిందో లేదో. రాణి సంయుక్త గుర్తుకు రాగానే కళ్ళల్లో తడి చేరింది. అజ్మీర్ సంస్థానానికి చెందిన మహారాజు పృథ్వీరాజు చౌహాన్ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే, అదే కారాగారంలో మరొక వైపు గదిలో ఉన్న అతని ఆత్మీయుడు చాంద్ బర్దాయి మరోలా ఆలోచిస్తున్నాడు. అతను కూడా పృథ్వీరాజు చౌహాన్తో పాటు అదే కారాగారంలో ఘోరీకి బందీగా ఉన్నాడు. హిందూ దేవాలయాలపై దాడులు చేయటం, హిందూ స్త్రీలను హింసించడం వంటి పనులు చేస్తూ రాక్షసుడిగా తయారైన మహమ్మద్ ఘోరీని తన రాజ్యంపై దండెత్తి ఓటమి చవి చూసినా తమ రాజు ఎందుకు 16 సార్లు అతన్ని శిక్షించకుండా, కనీసం అతని రాజ్యాన్ని తీసుకోకుండా క్షమాభిక్ష పెట్టి వదిలిపెట్టడం ఎంత ఘోరమైన తప్పిదమో అతనికి అర్థమవుతోంది. ఇప్పుడు ఈ పరిస్థితికి అదే కారణమని తెలుస్తోంది. జయచంద్రకు పృథ్వీరాజు చౌహాన్పై కోపం. తన కుమార్తె సంయుక్తను వివాహం కోసం తాను ఏర్పాటు చేసిన స్వయంవరం నుండి బలవంతంగా తీసుకుని వచ్చి వివాహం చేసుకున్నాడని. కుమార్తె సంయుక్త స్వయంవరం నాడు పృథ్వీరాజు ఆకారంతో బొమ్మను చేసి ద్వారబంధం వద్ద పెట్టి అవమానించిన విషయం చాలా తప్పుడు. దానికి ప్రతీకారం తీర్చుకోవటంతో పాటు తనను ఎంతగానో ఇష్టపడుతున్న కుమార్తె సంయుక్తను బలవంతంగా తన రాజ్యానికి తీసుకుని వచ్చి వివాహం చేసుకున్నాడు. అల్లుడు పెద్ద రాజ్యానికి రాజు అయినా అతనితో వెయ్యానికి ఇష్టపడని జయచంద్రుడు కోపంతో రగిలిపోయి ముస్లిం రాజు ఘోరీతో చేతులు కలిపాడు. ఎప్పటికైనా పృథ్వీరాజును గద్దెదింపాలని కుతంత్రాలను పన్నుతూ కాచు కూర్చున్న మహమ్మద్ ఘోరీకి దగ్గరయ్యాడు. కుట్రతో జరిగిన యుద్ధంలో ఎంతో వీరుడైనప్పటికీ తమ రాజు ఓడిపోవటం, ఘోరీకి బందీ అయిపోవటం జరిగిపోయింది. ఘోరీ తన క్రూరత్వంతో పృథ్వీరాజుకు చూపు లేకుండా చేశాడు. ఖైదీలుగా ఉన్న తాము ఘోరీపైన ప్రతీకారం తీర్చుకోగలమా? అతనిలో ఆలోచనలు. రాజపుత్రులు శత్రువుల చేతిలో చనిపోరు. అటువంటి పరిస్థితి వస్తే తమ ప్రాణాలను తామే త్యాగం చేసుకుంటారు. అదే తాము చేయాలేమో అనుకున్నాడు చాంద్ బర్దాయి. ఆ రోజు పృథ్వీరాజు చౌహాన్ బందీగా ఉన్న కారాగార ప్రాంతానికి వచ్చాడు ఘోరీ. చూపు లేకపోయినా పృథ్వీరాజ్ అతను వచ్చిన విషయాన్ని గమనించాడు. కళ్ళు లేని కబూదికి ఎంతటి కండకావరం! ఘోరీ వెనుక వచ్చిన ముస్లిం సైనికాధికారి అన్నాడు.
ఘోరి తిరస్కారంతో ఆ గది వైపు నిర్వికారంగా ఉన్న పృథ్వీరాజు వైపు చూస్తూ ముందుకు కదిలిపోయాడు. ఇవన్నీ గమనిస్తున్న సమీపంలో వేరే గదిలో ఉన్న చాంద్ బర్దాయ్ ఆ వైపు వస్తున్న ఘోరీ వైపు చూస్తూ, కుట్ర పన్ని మా పరిపాలకుడి విరోధితో చేతులు కలిపి ఒక వీరుణ్ణి జయించటం గొప్ప కాదు, అతడిని బంధించటం, కళ్ళను పెకిలించటం చూస్తూ ఉంటే మా రాజపుత్రులంటే నరంలోనూ ప్రాణభయం ఉందన్న విషయం అర్థమవుతుంది అన్నాడు. అతని మాటలకు మహమ్మద్ ఘోరీ ఆగిపోయాడు. అతని వెనుకున్న సిబ్బంది కారాగార గది వైపు వస్తూ ఉండటం చూసి వారిని వారించి, ఈ ఘోరీ సుల్తాన్కు భయమా? అది మా రక్తంలోనే లేదు అన్నాడు గడ్డాలను తడుముకుంటూ. కళ్ళు లేకపోయినా మా రాజు గొప్ప విలుకాడు, అతను బాణం వేశాడంటే అది తగిలిన వారు ప్రాణాలు వదలవలసిందే అన్నాడు చాంద్ బర్దాయ్. గుడ్డివాడు బాణం వేయటమా? అది గురి తప్పకుండా తగలటమా? ఘోరీ వికటాటహాసం చేశాడు. అతని వెనకనున్న మంది మార్బలం కూడా పగలబడి నవ్వింది. చూద్దాం మీ రాజు ఎంతటి విలువిద్యా పారంగతుడో. మీ మాట నిజం కాకపోతే బహిరంగ శిరచ్ఛేదన అంటూ ముందుకు సాగిపోయాడు ఘోరీ. ఆ రోజు విలువిద్యా ప్రదర్శనకు ఘోరీ ఏర్పాట్లు చేశాడు. విశాలమైన మైదానంలో ఒక పక్క తన సిబ్బందితో వచ్చి హాజరయ్యాడు. మరొక పక్క తోలుబొమ్మను తయారు చేసి పెట్టారు. మధ్యలో కళ్ళు లేని పృథ్వీరాజును బంధవిముక్తుల్ని చేసి తీసుకొచ్చారు. ఆ సమీపంలోనే సైనికుల పర్యవేక్షణలో చాంద్ బర్దాయ్ ఉంచారు. ముస్లిం సైనికులు విల్లును బాణాన్ని సిద్ధం చేశారు. ఎంతో గొప్ప విల్లుకాడని చెప్పిన పృథ్వీరాజు గురి తప్పితే ఇక్కడే శిరచ్ఛేదనం జరుగుతుంది. తప్పుడు మాటలకు సుల్తాన్ ఎప్పుడూ అంగీకరించడు. ఘోరీ అన్నాడు. పృథ్వీరాజ్ బాణాన్ని అందుకున్నాడు. అతను బాణానికి ప్రణామం చేసి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అప్పుడు ఆ సమీపంలో ఉన్న చాంద్ బర్దాయి గొంతు చించుకుని సంస్కృతంలో 4 లైన్ల శ్లోకాన్ని అరుస్తూ చెప్పాడు. చార్ బన్సు చుబీస్ గాజ్ యాంగి లాస్తి ప్రమాణ్ ఇది పాయి హాయ సుల్తాన్ అబుమత్ చూకో హే చౌహాన్ అని. అందరూ విన్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ కూడా విన్నాడు. విల్లు చేతిలో ఉంది. బాణం సంధించాడు, కానీ ఏ మాటలకు కూడా అతను స్పందించడం లేదు. దూరంగా తోలుబొమ్మ వద్ద ముస్లిం సైనికుడు బాణం వేయమని చప్పుడు చేస్తున్నాడు. గుడ్డివాడు గురి తప్పకుండా బాణం వేయటం ఏమిటా అని అందరూ చూస్తున్నారు. ఎంతకీ పృథ్వీరాజు బాణం ఎత్తటం లేదు. గొప్ప విలుకాడవట కదా, బాణం వెయ్యి. ఘోరీ సుల్తాన్ తను కూర్చున్న దగ్గర నుండి గట్టిగా అరిచాడు. వెంటనే తోలుబొమ్మ వైపు ఎక్కిపెట్టిన బాణం సుల్తాన్ వైపు తిరిగింది. లాగి వదిలిపెట్టిన బాణం బలంగా దూసుకుని వచ్చి మహమ్మద్ ఘోరీ కంఠంలో నుంచి దూసుకుని వెళ్ళిపోయింది. శబ్దభేది విద్య వలన అతని గొంతును పసిగట్టి గుచ్చుకున్న బాణం అతని ప్రాణాన్ని తీసింది. బర్దాయ్ చెప్పిన సంస్కృత పదాలకు అర్థం, ఘోరీ 100 అడుగుల దూరంలో ఉన్నాడు. కూర్చున్న అతని సింహాసనం భూమికి 3 అడుగుల ఎత్తులో ఉంది. అర్థం తెలుసుకున్న పృథ్వీరాజు చౌహాన్ స్పందించాడు. తనను బంధించి అంధుణ్ణి చేసిన ఘోరీని గురి తప్పకుండా అంతం చేశాడు. ఉర్దూ మాత్రం తెలిసిన ముస్లింలు ఎవ్వరికీ దీని అర్థం ఎప్పటికీ అసలు తెలియదు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.